హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆసుపత్రి బెడ్ మీద దీప డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాలు తెలుసుకున్న శివనారాయణ, దశరథ షాక్లో జోష్న. మరి దీప అంత త్యాగం చేయడానికి ఎలా సిద్ధపడింది? మరి కార్తీక్ దీనికి అంగీకరించాడా? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక్కడ చూస్తే మేనత్త దగ్గర అడుగుతూ ఉంటుంది, తను ఒక చిన్న కథ చెప్తాను అంటూ. ఇక ఒకరి గురించి చెప్పి ఎవరిని త్యాగం చేయాలి, బ్రతికున్న మనిషిన, కనిపించని ఆ జీవాన్న అని అడిగేసరికి బ్రతికున్న మనిషి మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ మనిషిని కాపాడుకోవాలి అని చెప్పి తన మేనత్త కాంచన చెప్పిన మాటల్ని దృష్టిలో పెట్టుకుంటుంది. అయినా కూడా తన కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు. కార్తీక్ కూడా బాధపడుతూనే ఉంటాడు. ఏం చేయమంటావు బావా? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఏమో దీప, నాకు కూడా తెలియడం లేదు. అమ్మ చెప్పింది నిజమేనేమో కదా. ఇప్పుడు సుమిత్రత్త ప్రాణాలు పోతే ఇక కుటుంబం తల్లడిల్లిపోతుంది. మనకి కంటికి కనిపించని రూపం నీ కడుపులో పెరుగుతుంది. ఆ బిడ్డ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ మన కళ్ళ ముందు కనిపించే సుమిత్రత్త ప్రాణాలు మన కళ్ళ ముందే పోతూ ఉంటే చూస్తూ ఎలా భరించగలం? ఇక బిడ్డని త్యాగం చేయడం కరెక్టేనేమో. బావా, ఏం మాట్లాడుతున్నావు? నిజమే దీప, నా నిర్ణయం కోసమే నువ్వెదురు చూస్తున్నావని కూడా నాకు తెలుసు. అంటే ఏమంటావు? నా బిడ్డని త్యాగం చేసి మా అమ్మని కాపాడుకోవాలని నేను అనుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావా? అది కాదు దీప, కన్న తల్ల కడుపులో బిడ్డ అని నువ్వు నలిగిపోతున్నావని నాకు అర్థమవుతుంది. ఇక నేనే తెగించి నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు నువ్వు ఎంతగానో తల్లడిల్లిపోతున్నావు. రేపొద్దున్న సుమిత్రత్తకి జరగరాంది ఏదైనా జరిగితే నాకు నీ కడుపులో బిడ్డ కూడా దక్కుతుందని ఆశ కూడా లేదు. ఆ దిగులుతో నువ్వు ఇక ఏమీ తినకుండా ఇలానే బాధపడుతూ కూర్చుని ఉంటావు. అప్పుడు కడుపులో బిడ్డ పరిస్థితి ఏంటి? రోజు రోజుకి కడుపులో బిడ్డ పరిస్థితి సీరియస్గా మారిపోతుంది. అటు అత్త దక్కక ఇటు బిడ్డ దక్కక రెండు విధాలుగా మనం జీవితాంతం బాధని మోస్తూ ఉండాలి. అది భరించలేను. ఇక నేను చెప్పేది అయితే కడుపులో బిడ్డని త్యాగం చేయడమే కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఇక ఇంతకు మించి మనకి వేరే పరిష్కారం కూడా లేదు. అత్తని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం. బావా, ఇంకే మార్గము లేదా? ఇంకే రకంగా అమ్మని కాపాడుకోలేమా? ఇంకే రకంగానూ కాపాడుకోలేము. ఎటువంటి రక్త సంబంధము సుమిత్రత్తకి లేరు కాబట్టి మనం ఇప్పుడు సుమిత్రత్తని కాపాడుకోవాలంటే మన బిడ్డని త్యాగం చేయడం ఒక్కటే మార్గం. మరి అత్తకేం చెప్పాలి? అమ్మ చెప్పింది కదా, అదే మాట అమ్మకేం తిరిగి చెప్పడమే తప్ప అంతకుమించి పరిష్కారం ఏమీ లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనుకున్నది అయితే డాక్టర్ దగ్గర చెప్తారు. నో, ఈ విషయానికి నేను ఎట్టి పరిస్థితిలోని ఒప్పుకోను. సుమిత్ర గారి ప్రాణాలు ముఖ్యమే కాదని నేనను. కానీ దానికోసం కడుపులో ఉన్న బిడ్డని చంపేయమంటే ఏ డాక్టరు కూడా ఒప్పుకోదు. నేను కూడా దీనికి అంగీకరించను. ఇది నేను ఎప్పటికీ చెయ్యను అని చెప్పేసి డాక్టర్ తెగించి చెప్పేస్తుంది. అలా ఎప్పుడైతే డాక్టర్ చెప్తుందో డాక్టర్ కాళ్ళ మీద పడి, డాక్టర్, నాకు నా తల్లి ప్రాణాలు, నా బిడ్డ ప్రాణాలు రెండూ ముఖ్యమే. కానీ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోమంటే నేను తేల్చుకోలేకపోతున్నాను. కానీ కళ్ళ ముందు కనిపిస్తున్న అమ్మ ప్రాణాలు పోతే ఇక నేను బ్రతికున్న శవంతో సమానమని చెప్పేసి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా వినిపించుకోదు. డాక్టర్ కూడా మొండిగానే ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు, మీ డెసిషను మీరిద్దరూ తీసుకునేది కాదు, మీ పెద్దవాళ్ళకు కూడా ఈ విషయం చెప్పాలి, వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పి అప్పుడు వాళ్ళని ఒప్పిస్తే అప్పుడు ఆలోచిస్తారంటే లేదు, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఈ విషయం కనుక తెలిస్తే వాళ్ళెవ్వరూ దీనికి ఒప్పుకోరు, వాళ్ళు తట్టుకోలేరు కూడా అని చెప్పేసి ఇద్దరు బ్రతిమలాడతారు. ఎంత చెప్పినా ఇక డాక్టర్ వినిపించుకోదు. చివరికి ఎలా అయితే డాక్టర్ని ఒప్పిస్తారు. అలా ఒప్పించేసరికి ఇక డాక్టర్ అయితే తప్పనిసరి పరిస్థితిలో అయితే ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న డాక్టర్
ఇక ఏం చేస్తుంది, దీపకు ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధపడుతుంది. దీప కడుపులో బిడ్డని పోగొట్టడం తనకి అసలు ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఇక దీపకు ముందు కడుపులో బిడ్డని తీసేసిన తర్వాత మాత్రమే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది సుమిత్ర గారికి చేయడం జరుగుతుంది. ముందు ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలి అని చెప్పనేసరికి ఏడుస్తూనే దానికి అంగీకరిస్తారు దీప, కార్తీక్ ఇద్దరూ కూడా. ఒక తల్లిగా నువ్వు బిడ్డని ఇలా చేస్తున్నావని అస్సలు నాకైతే చాలా బాధగా ఉంది. కానీ కూతురిగా గెలిచావు, తల్లిగా ఓడిపోయావు దీప. ఏం చేయను, నేను ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను డాక్టర్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక బెడ్ మీద అలా పడుకుని ఏడుస్తూ ఉంటుంది దీప. అయితే ఈలోగా దశరథ జోష్న కన్నా ముందే రిపోర్ట్స్ కోసం రావాలి, లేకపోతే రిపోర్ట్స్లో ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పేసి రిపోర్ట్స్ కోసం అయితే ఆసుపత్రికి అయితే వస్తాడు. ఇలా ఆసుపత్రికి వచ్చేసరికి శివనారాయణ కూడా దశరథ వెంటే వస్తాడు. అలా వచ్చేసరికి ఆసుపత్రి బెడ్ మీద ఉన్న దీపని చూసేస్తారు. దీప్ ఇక్కడుందేంటి అని చెప్పి అంటూ ఉండగానే, సార్ లోపలికి వెళ్ళకూడదు సార్ అని చెప్పేసి అక్కడ ఒక డాక్టర్ అయితే వాళ్ళిద్దరిని లోపలికి వెళ్ళనివ్వదు. ఈలోగా ఇక గబగబా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి, ఏంటి మేడం డాక్టర్ గారు, అసలు దీప్ ఇక్కడుందేంటి, దీపకి ఏమైంది, దీప ఆసుపత్రి బెడ్ మీద ఉందేంటి, నా మేనల్లుడు అసలు ఏ విషయమో మాకు చెప్పడం లేదు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు, చెప్పండి ఎందుకు తను ఇక్కడుంది, అసలు ఏమైంది తనకి చెప్పండి అని చెప్పి అనేసి ఇక దశరథ నిలదీస్తాడు. అది ఏమీ లేదండి, లేదు ఏదో ఉంది, నిజం చెప్పండి అని చెప్పి దశరథ నిలదీస్తాడు డాక్టర్ని. ఎంతగానో బ్రతిమలాడతాడు. ఇక నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏమైంది డాక్టర్, అసలు ఎందుకు దీప బెడ్ మీద ఉంది, అసలు దీపకి ఏం జరిగింది, దీపకి ఏమైనా లేదు, దీప అంతా బాగానే ఉంది, కాకపోతే తన తల్లి కోసం కడుపులో బిడ్డని త్యాగం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, మాకేమీ అర్థం కావడం లేదు, తన తల్లి ఏంటి బిడ్డేంటి, తన తల్లి ఎప్పుడో చనిపోయింది కదా. అయ్యో మీకు తెలిసింది అంతవరకే, జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అంటే కేవలం మ్యాచ్ అవ్వలేదని మాత్రమే మీరు అనుకున్నారు. ఇక ఎందుచేత మ్యాచ్ కాలేదని మీరు రెండోసారి టెస్ట్ చేయించడానికి తీసుకొచ్చారు. ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా జోష్న బ్లడ్ రిపోర్ట్స్ మ్యాచ్ కావు, ఎందుకంటే జోష్న కన్నబిడ్డ కాదు కాబట్టి. దశరథ సుమిత్ర గారి కన్నబిడ్డ దీప. ఆ విషయం వాళ్ళు నాకు చెప్పి ఇక వాళ్ళు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. కానీ కడుపులో బిడ్డని త్యాగం చేస్తేనే ఇది జరుగుతుందని, దీనికి నేను అంగీకరించనని వాళ్లకు చెప్పాను. ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి, ఎట్టి పరిస్థితిలోని ఇది కుదరదని చెప్పాను. కానీ వాళ్ళు మళ్ళీ ఆసుపత్రికి వచ్చి ఇక తన తల్లిని కాపాడుకోవడమే తనకి ముఖ్యమని చెప్పి ఇప్పుడు తన బిడ్డని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది. మీ కన్న కూతురు దీప అని చెప్పి నిజం చెప్పేసేసరికి ఒక్కసారే షాక్ అయిపోతారు. ఏంటి నాన్న ఇదంతా, నాకేమీ అర్థం కావడం లేదు, అదేరా నాకు కూడా పాల్పోవడం లేదు అని చెప్పి గబగబా కార్తిక్ దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఇక దీపకు ఎలాంటి ట్రీట్మెంట్ మొదలు పెట్టరు, అప్పుడే స్టార్ట్ చేద్దామని అనుకుంటారు. ఈ కార్తిక్ దగ్గరికి వెళ్ళి, ఒరే కార్తిక్ అని చెప్పి ఒట్టు వేయించుకుంటాడు తన తలపై. అలా ఒట్టు వేయించుకునేసరికి, నిజం చెప్పరా, అసలు ఏం జరిగింది, దీప నా కన్న కూతురా అని చెప్పనేసరికి ఇక ఏడుస్తూ పారిజాతం జోష్న చేసిన కుట్రల్ని మొత్తం కూడా కార్తీక్ అయితే బయట పెట్టేస్తాడు. అలా కార్తీక్ ఎప్పుడైతే నిజాలు బయట పెడతాడో దాంతో ఇక శివనారాయణ నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. తన కళ్ళ ముందే తన వారసురాలికి ఇంతటి అన్యాయం జరిగిందా, నేను పెళ్లి చేసుకుని నా బిడ్డలకి తోడుగా ఉంటుంది అనుకున్న నా రెండో భార్య పారిజాతం ఇంత మోసం చేసిందా అని చెప్పి ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతాడు. రిపోర్ట్స్ విషయంలో ఏం జరుగుతుందో చూద్దామని వచ్చిన జోష్నకి ఈ విషయాలన్నీ ఇక్కడ వీళ్ళకు తెలిసిపోయినాయి అని తెలుసుకుని షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. ఇది ఎట్టి పరిస్థితిలోని జరగడానికి లేదు, మరో మార్గాన్ని ఆలోచించాలి, దీప కడుపులో బిడ్డ చనిపోవడానికి లేదు అని ఇక దశరథ ఆ ట్రీట్మెంట్కి అంగీకరించాడు. ఇది తెలిస్తే ఇక తను బ్రతికినా కూడా మళ్ళీ చనిపోతుంది అని చెప్పేసి దీప చెయ్యబోతున్న త్యాగాన్నైతే దశరథ ఆపేస్తాడు.
మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. జోష్న నిజస్వరూపం బయటపడాలని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని అయితే లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.